ఏకాత్మ మానవ దర్శన పునఃస్మరణ 60 సంవత్సరాల వేడుక కార్యక్రమాన్ని ఈ నెల 23, 24 తేదీల్లో శ్రీకృష్ణదేవరాయ నగర్ మున్సిపల్ స్టేడియం నందు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయం నందు పివిఎన్ మాధవ్ మరియు బీజేపీ నాయకులు డాక్టర్ కాకాణి తరుణ్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సమావేశాలు అవటం జరిగింది. భారతీయ జనతా పార్టీ పూర్వ రూపం భారతీయ జనసంఘ్ అది ఏర్పడి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భం. అలాగే ఈ యొక్క 1965 సమావేశంలో భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతాన్ని ఆ రోజు మొదటిసారి ప్రవచించిన సందర్భం. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆ రోజు ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది, దాన్ని ఆమోదించడం జరిగింది, దాన్ని మూలభూత సిద్ధాంతంగా స్వీకరించి ముందుకెళ్ళడం జరిగింది. ఆ సిద్ధాంతం పేరు ఏకాత్మ మానవ దర్శనం, ఇంగ్లీష్లో దాన్ని ఇంటిగ్రల్ హ్యూమనిజం అంటారు. ఆ విధంగా మొత్తం ప్రపంచం అంతా ఒకటిగా చూడగలిగే ఒక ఆలోచన. ఆ విధంగా విశ్వాత్మ, పరమాత్మ, అలాగే మనిషి ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ అంతా ఒకటి. ఈ విధంగా ఏకాత్మతగా మనం ఆలోచన చేస్తే అనేక అద్భుతాలు సాధించగలుగుతామని ఈ యొక్క సిద్ధాంతాన్ని ప్రవచించి దాంట్లోంచి ఏదైతే రాజకీయ, ఆర్థిక, అలాగే మన యొక్క రక్షణ సంబంధించిన అంశాలు ఏవైతే పాలసీస్ వాటిని డిజైన్ చేసుకోవచ్చని, ఆ విధంగా సమగ్ర అభివృద్ధి కోసం సమగ్ర ఆలోచన పద్ధతి ఉండాలి అని చెప్పి ఇది తీసుకురావడం జరిగింది. దీంట్లో అనేక రకాల విషయాలు మాట్లాడటం జరిగింది. ఆ రోజుల్లోనే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ విధంగా ప్రతి ప్రభుత్వం పెట్టుకోవాలి, ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో గోల్స్ పెట్టుకోవాలి. ఆ గోల్స్ సాధించడానికి ఏ విధమైన దృక్పథం అవలంబించాలి. అలాగే మనిషికి కావాల్సింది గూడు, నిద్ర, తిండితో పాటు కావాల్సింది ఆయనకి ఒక ఆనందాన్ని కలిగించే అంశాలు ఏంటి. సో కనుక దాన్ని కూడా అన్వేషించాలని చెప్పి కేవలం వ్యక్తి అని కాదు, ప్రతి పరిశ్రమ అలాగే దేశం కూడా ఆ దేశానికి ఆనందం కలిగించే అంశాలు ఏంటి వాటిని ఎతకాలి, వాటిని పెంపొందించే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా అనేక రకాల కొత్త వ్యవస్థల్ని ఏదైతే మన వేదాంత సారం ఉందో దాన్ని తిరిగి దేశానికి అందించిన మహానుభావుడు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. కనుక ఈ యొక్క సమావేశాలు మరొకసారి ఏ ప్రాంగణంలో అయితే సమావేశాలు జరిగాయో ఆ ప్రాంగణంలోనే దాన్ని చూపించాలని ఒక ప్రయత్నం 1965ని రీక్రియేట్ చేసే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతుంది. ఆ యొక్క ప్రాంగణానికి శ్రీకృష్ణదేవరాయ నగర్ని పెట్టారు. మరొకసారి దానికి ఆ పేరు పెట్టి ఆ విధంగా ఈ కార్యక్రమం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. అనేక మంది కేంద్ర మంత్రులు అలాగే జాతీయ స్థాయి సంబంధించిన మంచి వక్తలు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. ఆ విధంగా ఈ యొక్క 2 రోజులు జరగబోయే సమావేశం మరొకసారి చారిత్రాత్మక సమావేశంగా మారబోతుంది.